హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. ఏంది పిల్లలు లేకుండా ఒకదాన్ని వీడియో స్టార్ట్ చేసిన అనుకుంటారా ఫ్రెండ్స్? పిల్లలు అయితే చదువుకుంటారు, వాళ్ళకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అందుకోసం వాళ్ళైతే చదువుకుంటారు. నేనైతే ఇప్పుడే బయటకైతే వేసి వచ్చిన. సో ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, పిల్లలకైతే పని చెప్పి పోయినా, మా ఆయన అయితే చపాతి పిండి కలపమన్నా, అమ్ములను అయితే ఇల్లుడమన్నా, బాక్సులు టిఫిన్ బాక్సులు అన్నీ అలా సింకులు అయితే వేయమన్నా, పనులు అయితే చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి అయితే బయటికి పోయినా. ఇప్పుడు ఒకవేళ సర్ప్రైజ్ చెప్పినావు ఏం ఇవ్వలేదు అని అనుకో, మా ఆయనతో అయితే నాకు ఉన్నదే ఇక చెప్తేనే పని చేసినాం కదా అనేసి అప్పుడప్పుడైతే వాళ్ళకి ఇట్లా పనులు నేర్పాలి. చపాతి పిండి కలపడం అయితే ఆల్రెడీ అనికి వచ్చేసింది, అప్పుడప్పుడు కల్పిస్తున్నా, మంచిగానే కలుపుతుంది. సో అట్లా చిన్న చిన్న పనులు నేర్పించాలని అయితే ఇట్లా సర్ప్రైజ్లు ఇస్తా అనేసి అయితే అట్లా పనులు అయితే చేపిస్తున్నా చిన్న చిన్నవి. సో నేనైతే ఇప్పుడే బయటకు అయితే వేయించిన, ఇంకా ఒకటైతే ఆర్డర్ పెట్టిన పిల్లలకి వాకింగ్ వేయించిన. ఎందుకు నువ్వు లాగున్నావు వాకింగ్ చేస్తున్నావు అని అనుకుంటురచ్చు, కాకపోతే వాకింగ్ ఈ మధ్యలోనే చేస్తున్నా. కొంచెం అట్లా చేస్తే కొంచెం బాగుంటుంది అనేసి ఇక ఊకి ఇంట్లోనే ఉండి ఉండి మధ్యాహ్నం పడుకొని అట్లా ఉంటున్నాం కదా అన్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ అయితే వేసేస్తున్నా. ఎట్లాగో మా ఫ్రెండ్ పోతుంది బలమని, ఒకతే అవుతుంది అనేసి తోడుకు నన్ను ఇట్లా తీసుకుపోతుంది. సో అందుకే వాకింగ్ చేస్తున్నా. అందుకే ఇక ఇప్పుడే వచ్చిన కదా ఫ్రెండ్స్, వాళ్ళకి చదువుకుంటారు కదా, అయితే వాళ్ళ కోసం అయితే ఒకటి ఆర్డర్ పెట్టినా. వాళ్ళకైతే అది చాలా ఇష్టము. ఇప్పటి వరకు అయితే నేను వాళ్ళకైతే ఎప్పుడు ఇప్పియలేదు అది, కాకపోతే వాళ్ళ ఇంటికాడ అయితే తిన్నారు, వాళ్ళకి ఇష్టం అని నాకు తెలుసు. కాకపోతే నేనైతే నా చేతులతో అయితే వాళ్ళకి ఎప్పుడు చేసి పెట్టలేను, ఎప్పుడు ఇప్పియలేను. అడిగింది ఆల్రెడీ మన మమ్మీ యూట్యూబ్లో చూసుకుంటూ చేద్దాము ట్రై చేద్దామని అనేసి అన్నారు, కానీ నేనైతే ఎప్పుడు చేయలేను, నాతో రాదు బేటా అనేసి అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో అదైతే ఆర్డర్ పెట్టిన, ఇప్పుడైతే దగ్గర దాకా వచ్చేసింది. అది ఏందనేది అయితే ఇప్పుడు వచ్చినాక మీకు ఇట్లా చూపిస్తా, వాళ్ళకి ఇట్లా చూపిస్తా. సో వాళ్ళు ఎట్లా రియాక్టర్ ఏందనేది అయితే చూద్దాం. ఇంకా ఆర్డర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఆర్డర్ చేసిన ఒకటి అని చెప్పినా కదా, నానే అడుగుతుంది వచ్చి చూద్దాము. చెప్పినావు కదా సర్ప్రైజ్ ఏది అని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ పెడతా. చదువుకుంటారా? ఉత్తనే పెట్టినా, వీడియో స్టార్ట్ చేసిన అని పెట్టినా. సరే కానీ ఇవాళ హిందీ ఎగ్జామ్ ఎట్లా రాసిర్రు? నువ్వు ఎట్లా రాసినావు? బాగా రాసినావా? మంచి ఈజీ వచ్చిందా పేపర్? తెలుగు ఎగ్జామ్ మంచి రాసిరా? రేపు ఏం ఎగ్జామ్? ఇంగ్లీషా? వచ్చినాయి అన్నీ? చదువుకున్నా? మైక్ పెట్టుకో. ఎందుకు వీడియో తీస్తున్నా? పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, పిల్లలు చదువుకుంటారని వీడియో తీస్తున్నా. నాకు భయం అయితే నువ్వు దూరం జరుగు. అయ్యా భయం ఏం భయం? ఫస్ట్ దూరం జరుగు. ఏం భయం? నేను ఏం పట్టుకురాలేదు. ప్రాంక్ చేస్తాను అనుకుంటారా ఏంది? ఏం ప్రాంక్ చేస్తాను? ఏదో ఉత్తరే అన్న, నేను వాకింగ్ పోతున్నా కదా అనేసి డౌట్ కొడుతుంది. ఏం లేదు, వీడియో జస్ట్ చాలా ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ పెట్టారు, వాళ్ళు చదువుకునేది ఇట్లా రీడింగ్ చేసేటప్పుడు ఇట్లా వీడియో తీయమని కామెంట్ పెట్టారు. అందుకోసం పిల్లలు చదువుకుంటాను ఇట్లా వీడియో తీస్తున్నా. మా డాడీ ఏమో సైకిల్ తీస్తున్నా అంతే. నేను మీరు పని చేయాలని సర్ప్రైజ్ ఇస్తా మమ్మీ అని చెప్పిన. ఏంటిది? ఫ్రెండ్స్ మా అని చపాతి పిండి కలిపింది, చూపిస్తా మీకు. ఎంత బాగా కలుపుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఇక చూపిస్తా. ఇక లేక లేక మా అమ్ములు ఈరోజు ఇల్లు ఉడిచింది ఫ్రెండ్స్. సాయంత్రం వచ్చినాక అమ్ములు అసలు మామూలుగా అయితే ఇల్లు ఉడవడము అట్లా చేయదు, సండే వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తుంది. కానీ ఈ రోజు సర్ప్రైజ్ ఇస్తా చెప్తున్నా కదా, ఎక్కువ శాతం అయితే నువ్వు చేయవు, ఎక్కువ శాతం మా హాని నాకు హెల్ప్ చేస్తుంది. అంటే అమ్ములు ఇట్లా చేస్తుంది. సర్ప్రైజ్ ఇస్తా అన్నందుకు ఈ రోజు ఇల్లు ఉడిచింది ఫ్రెండ్స్. అందుకోసమైనా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా పని చేయించుకున్నందుకు. సో ఇప్పుడైతే అది ఏందనేది అయితే చూసిరు కదా, మా హాని అయితే అడుగుతూనే ఉంది ఆల్రెడీ. నాకేదో డౌట్ కొడుతుంది. సరే నేను ఒకటి ఆర్డర్ పెట్టినా, మీరు ఏం అనుకుంటారు అది గెజ్ చేయండి. కరెక్ట్ గెజ్ చేస్తారా చూద్దాం. ఆర్డర్ అంటే డ్రెస్ గా తినేది బుక్ చేసిన. పిజ్జా, ఇంకా ఇంకా బర్గర్, ఇంకా ఇంకా చికెన్ బిర్యానీ, ఇంకా మండి కాదు, ఇంకా కాదు, ఇంకా చాక్లెట్ కాదు, ఇంకా కాదు, ఇంకా 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 నాకు తెలియదు కాదు, ఇంకా అంతే. ఇంకేమున్నాయి? అంతేనా? చూసిరా ఫ్రెండ్స్? కాదు, పిల్లలు అయితే అసలే గెజ్ చేయలేకపోతున్నారు అది ఏందనేది అయితే. సో ఇప్పుడైతే వాళ్ళకి కాదు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది అయితే చూద్దాం. ఇక తెస్తున్నా. గెజ్ చేయలేకపోతున్నారు కదా, తినేదా? మంచిదే మంచిదే. అది ఏందనుకుంటారా? ప్రాంక్ చేసిన. ఏం బుక్ చేయలేదు, జస్ట్ మీద అట్లా ప్రాంక్ చేస్తున్నా, పిల్లలకు సర్ప్రైజ్ ఇస్తా అనేసి అట్లా ప్రాంక్ చేస్తున్నా. ఎట్లా ఉంది ప్రాంక్?
బాందా 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 కోపం వస్తుంది ఏ బుక్స్ తేదు ఊకు ఇట్లనే చేస్తారు మీరు. ఏం చేసినా నాకు తెలియదు, ఇప్పుడు నాకు చెప్పి ఏం చెప్పాలి? ఏం చేసావు నువ్వు ఊడ్చే ఇల్లు ఊడవడం కట్ట ఇవ్వక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలట అది మరి ఎందుకు చెప్పినా నేను మంచిగా ఉంటుంది. అదే కదా కాదు ఇల్లు ఊడ్చడం ఎందుకంటే సర్ప్రైజ్ ఇవ్వాలంట ఆ. నాకు నీళ్ళు వెళ్తున్నాయి. అప్పుడు పనులు చేయాలి మమ్మీకి హెల్ప్ చేయాలి మీకు ఇట్లా పని రావాలి అందుకోసమే చెప్పిన పోయి ఇప్పుడు నాకు తెలియదు, నాకు ఏదో ఒకటి చెప్పి. రేపు గిన్నెలు తోమిస్తా ఏం అవసరం లేదు, నేను దోమనే ఏమో రోజు ఇల్లు వాళ్ళ మళ్ళా నాకు తెలియదు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నాకు సంబంధమే లేదు. జస్ట్ ప్రాంక్ చేసిన అంతే. ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఈ రోజు మా వీడియో అయితే ఏదో పిల్లల మీద అట్లా ప్రాంక్ చేసిన చూడరు వాళ్ళ ముఖ చిత్రాలు ఎట్లే చూడరు పాపం ఎంత ఆశ పెట్టుకురా మా అమ్మ ఏదన్నా బుక్ చేసింది అనగానే తినడానికి అనేసి. ఇప్పుడు నాకు తెలియదు, ఇల్లు వీకి పందిరి వేస్తా నాకేమైనా లేకపోతే ఇప్పుడు ఇల్లు వీకడానికి పెంకుటిల్లు కాదు పందిరి వేయడానికి. ఏదో ఒకటి నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు ఏదో కలిపిన చపాతి పిండికి నన్ను ఎందుకు కొడుతున్నావు నాకు కావాలి ఇప్పుడు నాకు తెలియదు. ఏదో ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇక మంచిగా అయింది పాపం ఆశ పెట్టుకు తిందామనే తిందామని ఇప్పుడు నాకు చెప్పి ఏదో ఒకటి నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటిదాకా పిల్లల్ని అయితే ఆట పట్టించిన ఇంకా వాళ్ళు ఏడవడానికి అయితే ఇక సిద్ధంగా ఉన్నారు అట్లున్నది. ఫైనల్ గా అయితే మనం ఆర్డర్ చేసింది అయితే ఇచ్చేద్దాం పిల్లలకి. ఏది మేము గెస్ చేసినామా? గెస్ చేయలేము మీరు రండి ఇద్దరు రండి ముందుకు రండి. అమ్మో నా భయం అవుతుంది, నేను అనుకున్నదే మీరు చేస్తున్నట్టు. ముందుకు వచ్చేసి ఆగు 2 నిమిషాలు ఆగులు, నువ్వు దూరం ఉండు. నువ్వు ఇక్కడికి వచ్చేసేయి, నాకు ఇది నువ్వు వచ్చేసేయి అక్కడికి. తినేదే బుక్ చేసిన ఏదైనా తేడా రావాలి చూడు. తేడా ఎందుకు వస్తుంది మళ్ళా హలీం కాదు టెంటడా ఇటు వచ్చేసి టెంటడా కునాఫా. ఏ వావ్ ఫ్రెండ్స్ 330 రూపీస్ పడ్డది కానీ చాలా చిన్న సైజ్ వచ్చింది. ఇది బాగుంది. హ్యాపీయా? హ్యాపీ కొంచెం టేస్ట్. అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది తెప్పిస్తాను ఎందుకంటే నేను ఇట్లా టేస్ట్ చేసిన కాబట్టి నాకు ఇట్లా మంచిగా అనిపించింది అనేసి అయితే తెప్పించిన. అది నేను మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అట్లా వచ్చేస్తుంది, వేడి వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇది టేస్ట్ చేయరు సూపర్ ఉంది. మొన్న జానవి బుక్ చేసినప్పుడు నేను ఇట్లా తిన్నా చాలా టేస్ట్ వచ్చింది అందుకే బుక్ చేసిన. ఇక పెద్ద వచ్చింది మమ్మీ, సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. అదే ఇంట్లో చేస్తే మళ్ళీ ఇంత మంచిగా రాదు, అది చేయడం ఇట్లా రాదు. ఫ్రెండ్స్ ఏదో మంచిగా ఉంది, మీరు బుక్ చేయించుకో ఇంట్లో పని చేసి ఇంట్లో పని చేయించి బుక్ చేయించుకోవాలంట. తింటున్నా అని మెల్లగా నాకు. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇట్లా తెప్పిస్తానైతే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మమ్మీ. అందుకే అప్పుడప్పుడు పనులు చేయాలి, మంచి ఇట్లాంటి సర్ప్రైజులు తీసుకోవాలి. ఎట్లయితే మేమైతే మంచిగా తింటున్నాం నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇక హ్యాపీయా? హ్యాపీ. ఈ చిన్నదానికి కొట్లాడుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది సైజు కొంచెం తక్కువ వచ్చింది, పెద్దగా వస్తుంది ఏమనుకున్నా కానీ తక్కువనే వచ్చింది. ఇంకా దానికి కొట్లాడుకున్న టేస్ట్ ఉంది అనేసి. ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ బాయ్. ఇంకా మామూలు ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.